మాతా కవలం అని పిల్లలు అడుగుతూ ఉంటారు. దీని అర్థమేమి? మేము చిన్నప్పుడు భిక్షగాళ్ళు ఇంటి ముందుకు వచ్చి మాతా కవలం అనేటటువంటి పిలుపుతో అమ్మవారిని భిక్ష అడిగేటటువంటి వారు. ఆ గృహిణి వచ్చి గడప దాటి మరి దైవంతో సమానమైనటువంటి ఆ యొక్క ఆహారాన్ని, అన్నము, కూర, వారి దగ్గర ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి మిశ్రమాల్ని కవలం, కాబట్టి అది మాతా కవలం అనేటటువంటి వారు. కొంతమంది మాధా కవలం అనేటటువంటి వారు ఉన్నారు. అది గుంటూరు జిల్లాలో మాధవునికి పెట్టినటువంటి ఆ కవలాన్ని కొంత భాగం దేవునికి పెట్టి దాన్ని మాధవ కవలం, అందుకు దాన్ని మాధా కవలం అని పిలిచేటటువంటి వారు. కాబట్టి మాతా కవలం అనేటటువంటిది ఉంది. మరి మాధవ కవలం కాబట్టి మాధా కవలం కూడా అని అది చర్యలకు భాగంగా ఆయా ఈ ప్రాంతాలలో ఉండేటటువంటి దాంట్లో రూపాంతరాలు చెంది ఈ విధంగా ఆ యొక్క భిక్షాటన చేసే వాళ్ళు మాతా కవలమని మాధవుని సన్నిధిలో పెట్టి తినేటటువంటి ఆహారాన్ని మరి మాధా కవలం అంటే మాధవ కవలం అనేటటువంటి దాంతో మనము చూస్తున్నాం. కాబట్టి మనము అక్షరాన్ని ఏదైనా మాతా కవలం అంటే అమ్మవారు అందించేటటువంటి ఆహార పదార్థము అని మనము బాగా అర్థం చేసుకోవచ్చు. నమస్కారాలతో సరస్వతి శ్రీరామరాజు.